కాకినాడ నగరంలోని సామర్లకోట రోడ్లో వేయించేస్తున్న శ్రీ విజయ గణపతి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరంలో శ్రీమాత గోవిందమ్మ సిద్ధయ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్ అధ్యక్షతన మహోత్సవం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ స్థపతి బ్రహ్మశ్రీ గొరసా శ్రీనివాసాచారి రాజలక్ష్మి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తాళాబతుల సాయి, ఉదయభాస్కర కామేశ్వరి, సంఘం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీనియర్ నాయకుడు తణుకు జయేంద్ర ప్రసాద్, శ్రీలక్ష్మి, విగ్రహదాతలు చేబోలు వీరరాఘవులు, పోలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహాలకు వేదోక్త పూజలు, హోమాలు, ప్రత్యేక శాంతి హోమం నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్య అతిథులు విశ్వబ్రాహ్మణుల ఐక్యమత్యాన్ని పాటిస్తూ ప్రతి రంగంలోనూ రాణించాలని అన్నారు. ఎంత ఎదిగినా వినయంగా ఉండడం సమాజానికి ఆదర్శమని, అలాగే పూర్వీకుల సాంప్రదాయ కులవృత్తిని విడిచిపెట్టకుండా కొనసాగించాలని సూచించారు. సంఘ సభ్యులకు సమస్యలు ఎదురైతే నేతల దృష్టికి తీసుకుని వస్తే వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. తర్వాత ముఖ్య అతిథులను సాలువలు కప్పి సంఘ నాయకులు ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నాయకులు మందరపు సత్యబాబు, జిల్లా అధ్యక్షులు అత్తిలి వీరబ్రహ్మం, అంగులూరు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. మా సోదరులు శ్రీ జయచంద్ర ప్రసాద్ గారికి, సోదరి వారి ధర్మపత్ని మా సోదరి లక్ష్మి గారికి, ఈ కార్యక్రమంలో సోదరి అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాది పెద్దాపురం, నా పేరు తాళాబతుల సాయి. నేను ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే, విశ్వబ్రాహ్మణులకి మరి మన సమస్యలకి తెలియడం కాదు, నాయకులందరూ కూడా సమస్యలు తెలుసు. మరి ఏ సమస్య మీద మరి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మరి స్పందించి మన ప్రభుత్వం యొక్క విధి విధానాల వరకు నేను ఎంతవరకు మన వాళ్ళకి సహాయ సహకారం చేయడం అంతవరకు నేను పూర్తిగా సహాయ సహకారం అందిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం చెప్పవచ్చు, జయచంద్ర ప్రసాద్ గారు నాకు చాలా కాలం నుంచి పరిచయం. అఖిల భారత విశ్వబ్రాహ్మణ పరిషత్కి ఆయన గౌరవాధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను అధ్యక్షుడిగా ఉండి మేము ఇద్దరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. పెద్దలు చెప్పినట్టుగా నేనైతే కొంచెం రాజకీయాల్లో దిగి కొంచెం సంఘాలకి దూరంగా ఉన్నప్పటికీ సంఘం యొక్క కార్యక్రమాలను గమనిస్తూ ఉంటాను. ఎవరికి ఏదైనా సహాయం చేయవలసినా కొంచెం స్పందించేయడం, అంతేగాని ఎక్కువగా నేను ఈ మధ్యకాలంలో అంటే గత 10 సంవత్సరాలకు సుమారుగా ఈ రాజకీయాల్లో పూర్తిగా తిరగడం లేకుంటే కొంచెం సంఘాన్ని దూరంగా ఉంది. కానీ సంఘం యొక్క ఉనికిని మనం పోగొట్టుకోకుండా ఆ యొక్క పరిచయాలు మాత్రం ఎప్పుడు అలా మెయింటైన్ చేసి వచ్చాను. అదేవిధంగా జయప్రసాద్ గారు నాకు చాలా కాలం తెలుసు. వారి యొక్క కార్యక్రమాలు కూడా నేను సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తుంటాను, లైక్ చేస్తుంటాను. వారు మంచి సంఘ సంస్కృత పెద్దలు చెప్పినట్టు అదేవిధంగా ఒక జేసీ డిగ్రీ కాదు మండపేటలో ఏర్పాటు చేసి ఎంతోమందికి లేని విశ్వబ్రాహ్మణ సోదరులు కానీ ఇతర కోర్సులు కానీ ఎంతో విద్యాదానం, ఫీజులు లేకుండా విద్యాదానం ఆయన చేసి మరి మంచి వ్యక్తిగా, ఒక మంచి విద్యాదాత కూడా పేరు తెచ్చినటువంటి మంచి వ్యక్తి జయచంద్ర గారు. ఒక సంఘ సంస్కృతంగా కాకుండా విద్యార్థులు కూడా తీర్చిదిద్ది వారి భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆశించేటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన కులంలో నాకు తెలిసి జయచంద్ర ప్రసాద్ గారు. 14 సంవత్సరాలుగా మా నాన్నగారు నేను తప్పుకుంటున్నానురా, నువ్వు వెళ్ళాలి ఇందులోకి అని చెప్పి స్వర్ణకార సంఘానికి అప్పచెప్పారు. నాకు స్వర్ణకార సంఘం నుంచి తర్వాత మళ్ళీ ఏం చేశారంటే బస్సులోని బ్రహ్మానందాచారి గారిని గత ప్రెసిడెంట్ అయిన మన ఇంటికి వచ్చి, మీరు ఇలాంటి వాళ్ళని ఒక వృత్తికి పరిమితం చేస్తున్నారు, అపారమైన జ్ఞానం ఉంది ఇతనికి, ఈయన నాకు కావాలని చెప్పేసి ఆయన హైదరాబాద్ తీసుకెళ్ళి నన్ను ఈ విశ్వబ్రాహ్మణ సంఘానికి 16వ సంవత్సరంలో పరిచయం చేశారు. నాకు 16 సంవత్సరాల వయసులో, నాకు 33 సంవత్సరాల వయసులో పెళ్ళి అయింది. అంటే పెళ్ళికి ముందుగానే నేను ఈ సంఘాల కోసం నేను ఎంత తిరిగానో చూడండి. తర్వాత అది పక్కన పెడితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనూ, మన రాజమండ్రి, కాకినాడ అయితే పర్వాలేదు, మన వాళ్ళు ఇంటారు. కానీ మీకు తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఎవరు కూడా ఫస్ట్ బూతు పదం మాట్లాడతారు, తర్వాతే మన విషయం. అలాంటి చోట్లకి ఎవరన్నా వెళ్ళాలంటే జేసీ ప్రసాద్ ఒక్కడే సమర్థులు అని చెప్పినట్టు అక్కడ ఇప్పటికీ కూడా పాపం వాళ్ళు ఉమ్మడి రాష్ట్రం అయిపోయినప్పటికీ కూడా తెలంగాణలో ప్రతి మీటింగ్కి కూడా నేను లేకుండా ఆయన లాదకోట వెంకటాచారి గారు కావచ్చు, బస్సులో బ్రహ్మానంద గారు చనిపోయే ముందు 10 రోజులు ఫోన్ చేసి ఎందుకు ఇంత రమ్మన్నారని అనుకుని పెడితే కూర్చోబెట్టి కొన్ని డీటెయిల్స్ రాయించుకుని ఆయన ప్రూఫ్ చేసిన తర్వాత
నేను ఇంటికి వచ్చాను, ఆయనకేమో ఏదో గుర్తు రాసి దాని మీద ముందు మాట రాసి నేను ఇలా వచ్చాను. 3వ రోజు ఆయన నువ్వు వచ్చేది చేసి చాలా సంతోషం నీకు రావట్లేదు నువ్వు అని అనుకున్నాను, ఈ పుస్తకం కంప్లీట్ చేసావని చెప్పి 3వ రోజున ఆయన